శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మనం సుందరకాండ తత్వదీపిక చెప్పుకుంటున్నాం. ఈరోజు 11వ భాగం. కింద దాంట్లో ఆచార్య స్వరూపము చెప్పుకున్నాం. సరే, ప్రార్థన. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహూవరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలి ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు 11వ భాగం. ఆ రాక్షసరాజుకు రావణుడు పలికిన మాటలే సీత మనస్సున మెదులుచుండెను. అతడు పలికిన అప్రియములైన మాటలకు అడవిలో సింహము పై బడగా బెదరిన ఆడ ఏనుగు వలె సీత బెదిరిపోయెను. ఆ రాక్షస స్త్రీల మధ్య రావణుని మాటలకు బెదిరినదై వనమున ఒంటరిగా వదిలిన బాలిక వలె సీత వెలిపెంచుచుండెను. పెద్దలు అకాలమున మృత్యువురాదని చెప్పిన మాట నిజము. ఇంత భయపెట్టబడుచున్నను నేను బ్రతికే ఉన్నాను. సుఖమేమియూ లేకపోయినను దుఃఖముతోనే నిండియున్నను. నా హృదయము ముక్కలగుటలేదు. ఏమి చేయను? నా తప్పు లేదు. రావణుడెంత ప్రయత్నించినను నా మనస్సు అతని వశము చేయలేను. అతడు నన్ను తప్పక చంపును. గర్భములోనున్న బిడ్డను సుఖప్రసవము కానప్పుడు శల్యముతో ఛేదించినట్లు నన్ను రాక్షసేంద్రుడు తప్పక ఆ శస్త్రములతో ముక్కలు చేయును. చాలా కాలము నుండి దుఃఖపడుచున్న నాకు రావణునిచే చంపబడుటకి ఇంకా 2 మాసములే గడువు. రాజాపరాధము చేసి బంధింపబడిన తస్కరుని వధించినట్లు నన్ను వధింతురు. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్ర, హా రామజనని కౌసల్య. గాలికి సుడిలో పడి సముద్రంలో మునుగుచున్న పడవవలే నేను మునిగిపోవచున్నాను. మృగరూపమున దాల్చి వచ్చిన మృత్యువు బలసాలు రఘురామ లక్ష్మణులను విద్యుత్ భిఘాతము చే 2 సింహములను చంపినట్లు చంపియుండును. మృత్యువే మృగరూపమును దాల్చి వచ్చి నన్ను ఆనాడు లోపపెట్టినది. 3 రాలనై రాముని తమ్ముడగు లక్ష్మణుని అగ్రజుడగు రాముని వదులుకొంటిని అంది. ఇక్కడ తత్వదీపిక చెప్తున్నారు. ఇచ్చట రామానుజం లక్ష్మణ పూర్వజంచ అన్నారు. అంటే అని రామానుజుడు లక్ష్మణాగ్రజుడు అని రామలక్ష్మణులను వ్యవహరించను. ఆచార్యుడు భగవానుడు జీవునకు రక్షకులు అన్నమాట. అంటే ఆచార్యుడు భగవానుడు జీవునకు రక్షకులు. మోహము చేవారినిద్దరును వదులుకొనిన జీవుడే బంధమున పడును. ఏమిటా మోహము? ఆ తల్లికి బంగారు లేడి మోహం కలిగింది, అంతే కదా. దానివల్ల గురువుని భగవంతుణ్ణి ఇద్దరినీ కూడా కోల్పోయిందనమాట. గురువును భగవత్ సంబంధముతోనూ భగవానుని ఆచార్య సంబంధముతోనూ భావింపవలెను అన్నారు. మహాపురుషుడకు ఆచార్యుని ప్రసాదించిన వాడు కావున భగవానుడు మన ఆరాధ్యుడు కదా. అట్టి భగవానుని చేరుటకు సాయపడివాడు కావున ఆచార్యుడు సేవింపదగినవాడు. మొన్న మనం చెప్పుకున్నాం కదా.
గురు భగవాన్ దోబు కడే కాకోలా గోపాయ్ బలిహారీ గురువు ఆపనే జన గోవింద దియోబతాయి అని కవిత చెప్పాడు. ఎందుకంటే ఇద్దరు నుంచుంటే ఎవరికి ఫస్ట్ మనం నమస్కరిస్తాము? గురువుకే నమస్కరించాలి. ఎందుకు అంటే ఆయన చెప్తేనే భగవంతుడు ఈ స్వరూపంలో ఉంటాడు అని మనకు తెలుస్తుంది కదా. లేకపోతే ఆయన ఎవరు? మనకి భగవంతుడే స్వయంగా మన ఇంటికి వచ్చినా సరే మనం గుర్తుపట్టలేం. ఎందుకని ఆయన స్వరూపం మనకి ఇంకా తెలియలేదు కాబట్టి. కానీ గురువు ఆ స్వరూపాన్ని మనకి చెప్తే మనం వెంటనే గుర్తుపట్టగలం అన్నమాట. ఈ విషయమును గుర్తు చేయుటకు రామానుజుడు అని లక్ష్మణ పూర్వజుడు అని రాముని సీతయిందు భావించను. హా రామ సత్యవ్రత హా దీర్ఘబాహు పూర్ణచంద్ర సమానవక్త్ర జీవలోకమునకు హితమును ప్రియమును గూర్చువాడా నేను రాక్షస స్త్రీలచే చంపబడుచున్నానని నీవెరుంగవు కదా అనుకుంటోందనమాట. అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ సయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివమానుషాణం మోఘో హి ధర్మశ్చరితోమయాయం అని తల్లి అనుకుంది. రాముడు తప్ప వేరొక దైవమును నేనెరుంగను. ఓరిమితో నుంటిని నేల మీద పరుంటిని నియమముతో ధర్మమునాచరించితని పతివ్రతనై ఉంటిని. కృతజ్ఞులకు మనుష్యుల విషయమున చేసినట్లే రాముని విషయమున చేసిన ధర్మపాలన కూడా వ్యర్థమైనది. రాముని కాంచలేకపోతేని కలిసెదనని ఆశ కూడా లేదు. అవునా? అంటే నేను ఇంత ధర్మంగా ఉన్నాను, అయినా సరే నేను రాముని చూడలేకపోతుని. మళ్ళీ సుందరకాండలోని ఇది 28లో 12, 13 శ్లోకాలన్నమాట. అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌ చ సయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వమానుషాణం మోఘో హి ధర్మశ్చరితోమయాయం. అంటే భగవత్ ప్రాప్తిని కోరి ధర్మమునాచరించి ఫలము సిద్ధింపక బాధపడుచు కాల విలంబనమును ఓర్వలేక ఉపాసకులు ఇట్లు బాధపడుచుందురు. చేసినదంతయు వ్యర్థమనిపించును. సీతమ్మ అట్టి దశను పొందెను అంటారు. కొంతమంది ఏంటి ఒక నియమంతో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వారాలు పరమాత్మ గురించి ఇవో కొన్ని వ్రతాలు, తపస్సులు, మంత్రోచ్చారణ ఏవో కొన్ని చేస్తారు. కానీ ఆ కాలంలో అవి తీరకపోతే బాధ కలుగుతుంది కదా. ఏం పరమాత్మ నువ్వు లేవా, అందరూ ఉన్నారని అంటున్నారే అని అనుకుంటాం కదా. అలాగా అనమాట. తండ్రి గారి ఆజ్ఞను నియమముతో పాలించి వనము నుండి మరలా పట్టణమునికేగి నేను లేకపోయినను మరికొందరు స్త్రీలతో రాముడు హాయిగా రమించుచుండును. తల్లి అనుకుంటోంది. రామా, నేను మాత్రము నీయందే కామము కలిగి నీయందు అనురాగము ఉంచుకొని వ్యర్థమగు తపస్సు నాచరించి భాగ్యహీననై నీయందలి ప్రేమ నాకు వినాశనమునకు సాయపడగా జీవితమును విడుచున్నాను. నివిషముతోనూ వాడి అయిన శస్త్రముతోనూ ఇంకా వేగముగా ప్రాణములను వదలదను. నాకిచ్చటి విషమునిచ్చువారు కూడా ఎవరునూ లేరు, శస్త్రమునిచ్చువాడెవడు అని సీత బహువిధములుగా విలపించి సర్వాత్మనారామునే స్మరించుచు వణికిపోవుచు నోరు ఆరిపోవుచుండ పూచిన సింసువ వృక్షము చేరెను. శోకముతో తపించిన సీత అనేక విధముల ఆలోచించి చివరకు జడ ఉరిపోసుకొని ప్రాణములను వదిలి యముని సన్నిధి చేరదనని నిశ్చయించుకొనెను. సుకుమార గాత్రి యగు సీత అప్పుడు ఆ చెట్టు యొక్క పూచిన కొమ్మను వంచి పట్టుకుని ఉండెను. అట్లు రామానుజుని తలంచుకొనుచుండగా శోకమును ఉపశమింపచేసి ధైర్యమును కలిగించడి కొన్ని నిమిత్తములు కనపట్టెను. చెప్పుట కలవికాని దుఃఖమును అనుభవించుచు వ్యధనందుచు పతివ్రతయ్యై హర్షవిహితయ్యై దీన మనస్కయ్యున్న సీతమ్మకు శుభశకునములు కనపట్టెను. ఐశ్వర్యము గలవానిని సేవకులు వచ్చి ఆశ్రయించినట్లు శుభశకునములు ఒకదానిపైనొకటి ఆమెకు పడచూపెను. వక్రములకు పక్ష్మములతో నల్లనగు తారకతో చిందరమై చివరల ఎర్రగీతలు కలిగి మిక్కిలి విభాగము తెల్లగానున్న ఆమె వామనేత్రము స్పందించెను. ఆమె యొక్క నేత్రానికి ఇంత వర్ణన చేశారు. ఆమె వామభుజము కంపించెను.
ఏనుగు తొండము పోలియున్న ఆమె ఎడమ తొడ అదురును రాముడు ఎదురున్నట్లే భావింపసాగాను. నిలిచియున్న సీతమ్మ యొక్క బంగారు రంగు గల చీర కొద్దిగా జారెను. ఈ నిమిత్తములు ఇంతకుముందు కూడా ఆమెకు కలిగినవి. బింబఫలము వంటి అధరోష్టము, అందమైన కన్నులు, నల్లని కేశములు, తెల్లని పలువరస గల ఆ సీతమ్మ ముఖము రాహువు వీడన చంద్రుని వలె ఆనందంతో నిండెను. ఎండకు గాలికి వాడి కనపడకుండా పోయిన విత్తనము వర్షముచే మరలా ఉత్తేజమునందినట్లు సీతమ్మ ఆనందాన్ని పొందెను అన్నారు ఇక్కడ. సావీత శోకావ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధతత్వా అశోభతార్యావదనేన శుక్లే సీతాంశునారాత్రి రివోదితేన అన్నారు. రివోదితేన సా వీతశోకావ్యపనీత తంద్రీ శాంతజ్వర హర్ష వివృద్ధసత్వా అశోభతార్యావదనేన శుక్లే సీతాంశునారాత్రి దివోదితేన. అంటే సీతమ్మ శోకము తొలగి జాఢ్యము లేనిదై జ్వరము శమించి హర్షముతో వికసించిన చిత్తము కలదై సంతోషముతో నిండిన ముఖముతో ఉదయించిన చంద్రునితో కూడిన రాత్రి వలె కాంతివంతమై వెలసిల్లుచుండెను. అది అశోభతార్యావదనేన శుక్లే సీతాంశునారాత్రి రివోదితేనా అన్నారు. దీనితో సీతమ్మ దుఃఖము అంతమగుచున్నది. హనుమ బయటికి వచ్చుచున్నారు. రాక్షసులందరూ చంపగల శక్తి కలవాడయ్యి హనుమ చెట్టు యొక్క ఆకులలో దాగియుండెను. కానీ ఇంతవరకు కానరాలేదు. సీతా విలాపమును, రాక్షసీ తర్జనమును, త్రిజటా స్వప్న వృత్తాంతమును అంతయు విని చివరకు బయటికి వచ్చును. ఇది అంతయు ఆచార్యుడు చేయు శిష్య పరీక్ష. శిష్యుణ్ణి ముందు పరీక్షిస్తారు. అందుకనే ఆత్మబోధ తత్వాన్ని ఎవరి పడితే వాళ్ళకి చెప్పకూడదు. అవునా? అందరూ కూడా ఒకలాగా ఉండరు. ఎవరి వాసనలు బట్టి వాళ్ళు ఉంటారన్నమాట. ఏ వాసన లేని వాళ్ళకి మాత్రమే తత్వజ్ఞానం అర్థమవుతుంది. అందుకని గురువు నిరీక్షిస్తూ ఉంటారన్నమాట. శిష్యునకు 5 లక్షణాలు ఉండాలి. 1 అనన్య సాధ్యత్వము, 2 ఆర్తి, 3 అధ్యవసాయము, 4 ఆదరము, 5 అసూయ. అంటే ఫస్ట్ది రామునే తప్ప ఇతరులను పొందవలెనను కోరిక లేక ఐశ్వర్యమును గాని ధనమును గాని కాంక్షింపక సీతమ్మ ఉండెను. అందుచే ఆమె సాధ్యాంతరములయందాసక్తి లేనిదై భగవానుడగు రామచంద్రునే పొందదగిన వాడని నిశ్చయముతో ఉండెను. ఇది మొదటి లక్షణము. అంటే నాకు ఆత్మజ్ఞానం తప్పించి ఇంకొకటి అక్కరలేదు అని పట్టుదలతో ఉండాలి కదా. పరమాత్మని నేను ఎలాగైనా దర్శించాలి, పరమాత్మ ఎవరో తెలుసుకోవాలి. వివేకానందుడు అలా ఉండి అందరినీ తిరిగి అందరినీ అడుగుతూ మొత్తానికి రామకృష్ణులు కూడా ముందు శంకించారు. దేవుణ్ణి నన్ను చూసినట్టుగా దేవుణ్ణి నువ్వు చూసావా అని అంటే, నిన్ను నేను ఎలా చూస్తున్నాను పరమాత్మని కూడా నేను అలా చూశానన్నారు రామకృష్ణులు. అంటే దీన్ని బట్టి దాన్ని తితీక్ష అంటారన్నమాట. అలా ఉండాలి. రామకృష్ణులు కూడా ఏమండి ఇలాంటి శిష్యుల కోసం ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను ఇక నీ కోసం అన్నారు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నాం, అవునా? కానీ అందరికీ అది లభ్యం కాదు. ఫస్ట్దనమాట మొదటి లక్షణం. 2వది దైన్యముతో నిరాహారముతో నేలపై శయనించి ఉండుట ఆమె ఆర్తిని తెలుపును. ఇది 2వ లక్షణము. 3 రాముని పొందనిచో ప్రాణము నేనను వీడుదనని చెట్టునకు జడ ఉరిపోసుకొని ప్రాణమును వీడుటకు సిద్ధపడుట ఆమె అధ్యవసాయమును తెలియజేయును. ఇది 3వ లక్షణము. రామకథను హనుమ చెప్పినప్పుడెంతో ఆదరముతో వినును. ఇది 4వ లక్షణము. రాముని గుణగణముల యందు రాముడు తనను ఇంతకాలము అలక్ష్యము చేసినను సీతమ్మకు అసూయ ఏర్పడలేదు. అంటే ఏమిటి? నన్ను వదిలేసి రాముడు ఎక్కడో హాయిగా ఉన్నాడు, అవునా, ఇప్పటికి రాజ్యానికి వెళ్ళిపోయే ఉంటాడు, పట్టాభిషేకం చేసేసుకునే ఉంటాడు అని అసూయ పడలేదు. పోనీ అలాగేనే ఉండని, ఇది నా రాత అంది. ప్రహ్లాద దేవుడు అది
ధ్రువుడి తల్లి కూడా అదే చెప్పింది కదా, వాళ్ళ తప్పు లేదు నాయనా, అదంతా మన కర్మ, అందుకని ఎవరు కూడా మనని బాగు చేయలేరు, పరమాత్మ తప్పించి వెళ్ళి పరమాత్మని తపస్సు చేసుకో అని చెప్పింది కదా. అలా అన్నమాట. అసూయ ఉండకూడదు, అసూయ ఏర్పడలేదు. అతని గుణములను వర్ణించుచూనే ఉండెను. ఇది 5వ లక్షణము. ఈ విధముగా ఈ 5 లక్షణములు కలవారే శిష్యులుగా ఆచార్యుల అనుగ్రహమును పొందుటకు యోగ్యులగుదురు. కృష్ణార్పణం. సామంతుడు హనుమంతుడు. కృష్ణార్పణం. హనుమంతుడు చెట్టు కింద జరిగిన వృత్తాంతం అంతను చూచుచూ వారి మాటలను వినుచుండెను. చెట్టు కింద ప్రాణత్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్న సీతమ్మను చూచుచుండెను. నందనవనములో దేవత వలె ఉన్న సీతాదేవిని చూచి క్రింది విధముగా బహువిధముల యోచించుచుండెను. వేల కొలది వానరులు అన్ని దిక్కులలో ఏ అమ్మను చూడవలనని వెతుకుచున్నారో ఆమె నాకు లభించినది. శత్రువు యొక్క శక్తిని పరీక్షించుట నీతిగల చారుడు గూఢముగా సంచరించుచు చూడవలసిన దాన్ని అంతను నేను చూచి తిని. రాక్షసుల యొక్క గొప్పతనమును చూచి తిని. లంకాపురిని చూచి తిని. రాక్షసాధిపతియగు రావణుని ప్రభావము గాంచి తిని. సర్వ ప్రాణులయందు సహజముగా దయ కలిగి ఉండడి అప్రమేయుడగు శ్రీరామచంద్రుని భార్యను భర్తృదర్శనమును కాంక్షించుచున్న ఈమెను నేనిప్పుడు ఓదార్చుట న్యాయము అని ఆంజనేయుడు అనుకున్నాడు. దుఃఖములనెన్నడును ఎరుగనిది, అంతులేని దుఃఖముతో పడి ఆర్తురాలయ్యున్నది ఈ పూర్ణచంద్రానను నేను ఓదార్చెదను. శోకోపహతురాలకు ఈ దేవిని నేను ఓదార్చకుండా వెనుకపోవుట దోషమగును. నేను వెళ్ళగానే రక్షించు వారెవ్వరూ లేకపోవుటచే జానకి ప్రాణములను వేడును. నేనీమెతో మాట్లాడి సీతాదర్శనమునకై త్వరపడుచున్న రాముని ఓదార్చవలెను. అమ్మతో మాట్లాడట ఎట్లు? రాక్షసరీల ముందు మాట్లాడుట తగదు. తెల్లవారక మునుపు మాట్లాడి ఓదార్చకపోతినా ఈమె తప్పక జీవితమును విడిచిపెట్టును. నేను వెళ్ళిన తరువాత సీతమ్మ ఏమనినదని రాముడు నన్ను అడిగినచో ఆమెతో మాట్లాడకుండా ఏమి చెప్పుదును? సీతమ్మ చెప్పిన సందేశమును తీసుకుని పోకుండా తొందరగా వెనుకకు వెళ్ళినచో తీవ్రమైన కోపంతో రాముడు నన్ను దహించును. మా సుగ్రీవుని ప్రేరణ చేసి రాముని ఇచ్చటకు తీసుకొని వచ్చిన వారి రాక వ్యర్థమగును. సంతాపముతో నిండియున్న ఈమెను సమయము చూచుకొని మెల్లగా ఓదార్చదను అని అనుకున్నాడు. నేను పెద్ద శరీరము కలవాడను, వానరుడను, మనుష్యవాక్కున మాట్లాడుదును. వానరుడు బ్రాహ్మణుని వలె మనుష్యవాక్కులో మాట్లాడుచున్నాడని రావణునిగా తలంచి సీతమ్మ భయపడును. వానరుడనగు నేను ఆమెతో మాట్లాడట మనుష్య భాషలో తప్ప మరి ఒక భాషలో కుదరదు. మనుష్య భాషలోనే మాట్లాడవలెను, మరి ఒక విధముగా ఆమెను ఓదార్చుట కుదరదు. నా వానరూపమును మనుష్య భాషణమును చూచి రాక్షసులకు భయపడిన ఈమె మరింత భయపడును. భయపడి కామరూపుడని రావణుడే అని భావించి కేకలు వెయ్యును. ఆ శబ్దము చేయగానే మృత్యు సమానులగు రాక్షసులు నానా విధములగు ఆయుధములను దాల్చి చుట్టుముట్టెదరు. నన్ను వారు పట్టుకుని చంపుటకు యత్నింతురు. చెట్లను కొమ్మలను చెట్ల మొదలను పట్టుకొని పరిగెత్తుచున్న నన్ను చూచి వారు భయముతో శంకించగలరు. అడవిలో తిరుగుచున్న నా భయంకరమగు రూపమును చూచి రాక్షస స్త్రీలు భయముచే చెదిరిపోదురు. వారు రాక్షసుల ఆహ్వానింతురు. రావణ భవనములోనున్న రాక్షసులు శూలము, శక్తి, ఖడ్గము మున్నగు ఆయుధములను దాల్చి వేగముగా నాపై పడుదురు. నన్ను చుట్టుముట్టి వారు అరికట్టగా నేను వారితో యుద్ధము చేయుదును. కానీ సముద్రమును దాటి అవతలి ఒడ్డునకు వెళ్ళలేనో ఏమో, వారు నాపై పడి నన్ను పట్టుకొని బంధింతురు. నేను వచ్చిన పని చెడును, పట్టుబడుటయు జరుగును అనుకున్నాడు. లేదా హింసా స్వభావులకు రాక్షసులు ఈ సీతమ్మనే హింసించవచ్చును. అట్లయినచో రామసుగ్రీవుల కార్యమే చెడును. సాగరముచే ఆవరించబడిన రాక్షస పరివారితమైన దారి తెలియని ఈ ప్రదేశమునందు సీతమ్మ దాచబడి ఉన్నది. ఆమె జాడ నెరింగన నేను పట్టుబడుట గాని మరణించుట గాని జరిగినచో రామునికి కార్యసాధనములో సాయపడువాడు మరి ఒకడెవ్వడునూ లేడు. ఆలోచించినచో నేను చనిపోయినచో ఈ 100 యోజనముల విస్తీర్ణము గల సముద్రమును దాటగలవాడు వానరుడు కానరాడు. ఇంత ఆలోచిస్తున్నాడు హనుమ. వేల కొలది రాక్షసులనైనను నేను చెప్పగలను, కానీ సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చేరలేను.
యుద్ధమే సంభవించినచో యుద్ధమున జయాపజయములు అనిశ్చితములు. సంశయము లేకుండా జరిగేటి కార్యమును ప్రాజ్ఞుడు సంశయము గల దానినిగా చేయరాదు. నేనిప్పుడు మాట్లాడుకున్నచో సీతమ్మ ప్రాణత్యాగము చేయుట తథ్యము. వానర రూపమునే ఎదుట నిలిచి మాట్లాడినచో వెనుక చెప్పిన ప్రమాదమంతయు సంభవించును. అంటే ఆవిడ నన్ను రావణునిగా ఊహిస్తుంది, తర్వాత ఈ జరిగిందంతా జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు, భూతాశ్చార్థా వినశ్యంతి దేశకాల విరోధితా విక్లబం దూతమాసాధ్య తమస్సూర్యోదయే యథా అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిన అన్నారు. సుందరకాండలో 30వ సర్గలో 37, 38 అన్నమాట. అంటే సిద్ధమైన కార్యములు కూడా దేశకాల విరుద్ధములుగా చేసే అవివేకియగు దూత చేతిలో పడినచో సూర్యుడు ఉదయించుసరికి చీకటి విడిపోవునట్లు చిందరవందరయ్యై పడైపోవును. స్వామియు మంత్రులను కలిసి ఆలోచించి ఇది అర్థము ఇది అనర్థము అని నిశ్చయించినను అవివేకియగు దూతయున్నచో వారి ఆలోచన ఫలింపదు. తానే పండితననుకొనేడి దూతలు కార్యములను పాడు చేయుదురు. అది అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యాణి దూత పండితమానిన. ఆ పండితులకి ఇలాంటి దూత కార్యాల్ని పాడు చేసేవాడు అవుతాడు అని. అందుచే కార్యము చెడకూడదు, నేను బుద్ధిహీనుడు అనిపించుకొనకూడదు, సముద్ర లంఘనము వ్యర్థము కాకూడదు. ఇన్నింటికి తగినట్లు సీతమ్మతో మాట్లాడవలెను. ఎట్లు మాట్లాడవలెను, ఏమి మాట్లాడవలెను, ఏ మాట మాట్లాడినా ఆమె బాధపడక వినును అట్టి మాట మాట్లాడవలెను అని ఆంజనేయుడు అనుకున్నాడు. అని ఆలోచించి బుద్ధిమంతుడకు హనుమ ఇట్లు నిశ్చయము చేసుకొనెను. సీతమ్మ మనసు సంతతము బంధువగు రామచంద్రుని యందే ఉండును. అందుచే రాముని కీర్తించిన ఆమె బెంగనందక వినును. ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడగు రాముని గూర్చి ధర్మయుక్తములు శుభములు మధురములగు వాక్యములను వినిపించదను. నేను పల్కెడి మధురమైన వాక్కును విని ఈమె తప్పక నన్ను నమ్మును అని ఆంజనేయుడు అనుకున్నాడు. ఇది స బహువిధం మహానుభావ జగతిపతే ప్రమదామవేక్షమాణ మధురమవిదితం జగాధవాక్యం విదితం అంటే నేను చెప్తాను. మధురమవిదితం జగాధవాక్యం ద్రుమట విటపాంతరమాశ్రితో హనుమాన్. చెట్ల కొమ్మల మధ్యలో అంటే ద్రుమట విటపాంతర చెట్ల కొమ్మల మధ్యలో కూర్చుండన హనుమ జగతీపతియగు రామచంద్రుని భార్యను చూచుచున్న వాడై అనేక విధములుగా ఆలోచించి మధురము సత్యమునకు వాక్యములను పలికెను. రామ కథ మధురము అవిదితము చెవికింపైనది సత్యమైనది అని చెప్పాడు. అంతే ఒక ముక్క అవునా. ఇక్కడ తత్వదీపిక చెప్తున్నారు. ఇందు కల్పితమైనది ఏ ఒక్క అంశము ఉండదు. హనుమ పలుకుచున్నది రామకథయే కాదు, వాల్మీకి నోటి నుండి వచ్చిన రామాయణము కూడా మధురము అవిదితము. బాహ్యముగా కావ్యముగా మధురము, అంతరముగా ఉపనిషదర్థ ప్రతిపాదకమైన సత్యమైనది, అది అవిదితము అన్నారన్నమాట. ఇక్కడ ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపి సంస్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహర అన్నారన్నమాట. అంటే వ్యాజహార. ఈ విధముగా హనుమ అనేక విధములుగా ఆలోచనలను చేసి సీతమ్మకు బాగుగా వినపడునంత దగ్గరలో చెవిని పడినంతనే మనసు సంబంధము లేకయే ఆనందము కలిగించడి వాక్యమును దేహమునందు నిస్పృహ కలదీయకు సీతమ్మకు కూడా దేహమును సంగి వినునట్లు చేసి హనుమ వినిపించను అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ వినాలన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక్కొక్కప్పుడు కొన్ని కథలు మనస్సు ఉండాలి. మనస్సు లేనిదే దేహం అంటే మనసుతో కూడి ఉంటుంది కదా, అప్పుడు మనం దాన్ని శ్రద్ధగా వినగలుగుతాం. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మనసు కూడా అవసరం లేదు. ఆ చెవిన అంటే ఇంద్రియాల్లో పడగానే అది ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటిది రామాయణం అని ఇక్కడ చెప్తారన్నమాట. అంటే
తత్వదీపిక. చనిపోవుచున్న సీతమ్మకు మరలా ప్రాణము పోసినది రామకథ. దేహమునందు నిస్పృహ కలిగి దేహము తనది కాదని వదిలిన సీతమ్మకు మరల దేహమునందు మమతను పెంచినది రామకథ అన్నారు. మనసు యొక్క సహకారము అక్కర్లేకయే చెవిలో పడినంత మాత్రమున్నే ఆనందమునిచ్చున్నది రామకథ. అందుచేతనే పూర్వులు మృత సంజీవనం రామచరితం అనేది. ఎందు సంస్రవే మధురం అనున్నది రామకథ యొక్క వైభవమును ప్రకటించుచున్నది. సీతమ్మ మనసు ఇంద్రియములతో కలిసి ఉండలేదు. మనసు ఇంద్రియముల ద్వారా ప్రసరించి శబ్దమును గ్రహించిన నాడు కానీ ఆనందము కలగదు. కానీ రామకథ మనసు యొక్క సంబంధం అక్కర లేకయే చెవిలో పడినంత మాత్రమే ఆనందమును కలిగించును అన్నారు. కథ ఎంతయో వినిన తరువాత పూర్వాపర నిరూపణము చేసిన తరువాత లోకములోని కథలు ఆనందమును కలిగించును. కానీ రామకథలో వాక్యం మధురం, ఏ వాక్యమునకు ఆ వాక్యమే మధురము అన్నారు. ఇప్పుడు సీత వైదేహి అయి ఉండెను. ఇందు తరచుగా సీతను వైదేహి అనుచుండును. విదేహ రాజపుత్రి అని అర్థము. ఆ వంశము యొక్క ప్రభావముచే దేహమును కూడా లెక్క చేయక వదిలిన దశలో నున్నది సీతమ్మ. అంటే లెక్క చేయక వదిలిన దశలో ఉన్నది సీతమ్మ. దేహభావము లేకయున్నది. అట్టి స్థితిలో నున్న ఆమెకు ముందు దేహభావము కలిగించిన గాని మాట్లాడినను లాభము లేదు, ఆమెకు వినపడదు. అందుకు హనుమ వ్యజహార అని పలికెను. ఇచ్చట అజహార వ్యజహార రెండుగా క్రియాపదములను భావించుకొనవలెను. అజహార అంటే తెచ్చను, వ్యాజహార అంటే పలికెను. అంటే హనుమ భావము లేని సీతకు శరీరభావమును తెచ్చును, శరీరభావమును కలిగించెను అంటే రామకథను పలికెను. అంటే ఇక్కడ శరీరభావము ఉంటేనే అక్కడ రామకథ కలగాలి. ఫస్ట్ శరీరభావాన్ని తెప్పించాలన్నమాట. ఇప్పుడు అదే అంటారు కదా, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు రామకృష్ణ అదేమన్నారు, ఏదో ఒక నామం మధురమైన నామాన్ని పలికితే నేను స్పృహలోకి వస్తాను అనేవారు. అంటే సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకి తట్టి లేపడం కానీ అరవడం కానీ శబ్దాలు కానీ చేయకూడదు. చిన్న సౌండ్ రామశబ్దం ఏదో ఒకటి ఆ నామస్మరణ చేస్తే చాలు వాళ్ళు స్పృహలోకి వస్తారన్నమాట. ఎందుకంటే ఆ స్థితిలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి. అందుకని ఇక్కడ ముందు ఆవిడ్ని స్పృహలోకి తెప్పించి తర్వాత రామకథని చెప్పారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. తల్లిని ఎలాగ స్పృహలోకి తీసుకువచ్చారో ఇక్కడ మధుర వాక్యాలతోటి సీతమ్మని కదా వైదేహిని అజహర అని చెప్పుకుని కదా రామకథను పలికెను. రామకథలోని గొప్పతనము శరీరమును నిలుపును, చెవికింపగును, మనస్సును తృప్తిపరచును, ఆత్మని ఆనందింపజేయను. ఇటు విచిత్రమగు శక్తి కల రామకథను హనుమ పలుకుచున్నాడని వాల్మీకి ముగ్ధుడై హా అనేను. లాస్ట్లో అన్నారు కదా హా. ఇది ఆశ్చర్యకరము సూచించును. వాల్మీకి ఎందుకు అలా అన్నారు? దేనికి ఆశ్చర్యపోయారు ఆయన అంటే, రామాయణమున వాల్మీకి హా అను అక్షరమును ప్రయోగించినప్పుడల్లా అతడు అద్భుతమైన సన్నివేశం ఉన్నదని గ్రహింపవలెను. కేవలము పాద పూర్ణమునకు హా అను అక్షరమును వాల్మీకి ప్రయోగింపడు. దీనికి అనేకములకు దృష్టాంతములను రామాయణము నుండి చూపవచ్చును. ఒకటి చూపెదను చూడుము అన్నారు ఇక్కడ ఈయన. దండకారణ్యమున సీతారామ లక్ష్మణులు ప్రవేశించి నడుచున్నప్పుడు ముందు రాముడు, మధ్య సీత, వెనుక లక్ష్మణుడు నడుచుచుండేది. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణోనుజగా అనుజగామహ అన్నమాట. లక్ష్మణోనుజగామహ అక్కడ లక్ష్మణో అనుజగామహ అన్నమాట.
ముందు రాముడు ఏగుచుండెను, మధ్యలో సీత నడుచుచుండెను, వెనుక ధనుష్పాణీయగు లక్ష్మణుడు నడుచుచుండెను అని శ్లోకమును పూర్తి చేయక చివర హ అనెను. ఇందేదో విచిత్రమైన సన్నివేశమున్నదని పెద్దలు పరిశీలించిరి. రామ సీతా లక్ష్మణులుగా ఓం ఆకారములో 3 అక్షరములకు అకార ఉకార అనునవే నడుచుచున్నవని వాల్మీకి భావన అన్నమాట కదా. అకారము రాముడు, ఉకారము సీత, మకారము లక్ష్మణుడు. అకారము విష్ణువాచకము, రాముడు శ్రీ మహావిష్ణువు. ఉకారము లక్ష్మీవాచకము, సీత లక్ష్మీ స్వరూపిణి. ఆ అర్థమును సూచించటకే సీతను సుమధ్యమ అన్నారన్నమాట. జీవనకు పరమాత్మకు సమాగమమును కల్పించున్నది మధ్యవర్తినీయగు జగన్మాత. అందుకనే ఇక్కడ స్వాధిష్టానాన్ని దాటాలి అంటారు. అంటే అమ్మ అక్కడ అనుమతి ఇవ్వాలి. ఎలాగా రామలక్ష్మణులు ముగ్గురు నడుస్తుంటే మధ్యలో సీత పాపం లక్ష్మణుడికి ఎప్పుడు కూడా రాముడిని చూడాలని ఉంటుంది, కానీ మధ్యలో సీత ఉంది. ఇలా తిరిగి అలా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చూస్తుంటే సీత జాలిపడి కొంచెం తల పక్కకి తిప్పిందిట. అప్పుడు రాముడిని చూడగలిగాడు. అలాగా సీతమ్మ ఈ జీవుడికి అనుజ్ఞ ఇవ్వాలన్నమాట. అదే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాన్ని దాటితే కానీ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేడు జీవుడు. అది జీవునకు పరమాత్మకు సమాగమమును కల్పించినది మధ్యవర్తియగు సీత జగన్మాత. మకారము జ్ఞానవాచకము, జ్ఞానస్వరూపుడు జీవుడు. అతని చేతి యందు సతతము ధనుస్సుండును, సంతతము. అందుకు లక్ష్మణ్ణి ధనుష్పాణి అన్నారు. అంటే జ్ఞానం అనే ధనస్సు జీవుడి చేతిలో ఉండాలి కదా. దాన్ని గురి పెడితే బ్రహ్మము తగులుతుంది. జీవుడు సంతతము ధరించవలసినది ప్రణవము. ప్రణవమే ధనస్సు అని ఉపనిషత్తు చెప్పుచున్నది. అందుచే అకారము ఉకారము మమకారములు నడిచి వెళుచున్నట్లు వాల్మీకి కనిపించెను. దానిని చూచి ప్రణవ జపము చేయుచున్న ఋషులు అనుగ్రహించుటకు ప్రణవార్థమే నడిచి వెళ్ళుచున్నదని వాల్మీకి ఆశ్చర్యపడి హ అనెను. ఇట్లు హ అను అక్షరము వచ్చిన స్థలములందంతటను ఏదో ఒక విచిత్రము సన్నివేశముండును. హనుమ చెట్టు మీద నుండి రామకథను చెప్పుట ప్రారంభించెను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నెక్స్ట్ చెప్పుకుందాం.